ఈ దినపు దేవుని యొక్క మాట దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము. నా సన్నిధిని కన్నీరు విడిసితివి. దేవుడు తన ప్రజల యొక్క కన్నీరు చూసేటటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు కన్నీటి యొక్క ప్రార్థన ఆలకించేటటువంటి వాడుగా కూడా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు అన్న తన కొదువుల్లో దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చినటువంటి స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. ఆ కన్నీటి ప్రార్థన ఆలకించిన దేవుడు తన అక్కరు తీర్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హిజ్కియా మరణాపాయంలో ఉన్నప్పుడు కన్నీరు కారుస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినాడు. హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి తన మరణమును తప్పించి తనకు ఆశ దినాలు పొడిగించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన అక్కర్లోనూ మన యొక్క అవసరతల్లోనూ మనం కూడా కన్నీరు కార్చి దేవుని ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకించి మన అక్కర తీర్చేవాడుగా ఉన్నాడు. ఆ రీతిగా మనం కూడా దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థిద్దుము గాక.